ప్రపంచవ్యాప్తంగా హెచ్ఐవి ఎయిడ్స్ మహమ్మారి నానాటికి చాప కింద నీరులా చుట్టేస్తుంది. 2023 చివరి నాటికి దాదాపు 4 కోట్ల మంది ప్రజలు ఈ ప్రాణాంతక వ్యాధి బారిన పడినట్లు యుఎన్ఓ తాజాగా ఓ నివేదిక విడుదల చేసింది. ఈ మహమ్మారి కారణంగా నిమిషానికి ఒకరు మరణిస్తున్నట్లు ఆందోళన వ్యక్తం చేసింది. అంతేకాకుండా ఆ వ్యాధి వల్లే కొత్త అంటువ్యాధులు పుట్టుకొస్తున్నాయని యుఎన్ఓ నివేదిక వెల్లడించింది. 2023 ముగిసే నాటికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 4 కోట్ల మంది ఎయిడ్స్ కారక హెచ్ఐవి వైరస్తో జీవిస్తున్నట్టు తేలిందని యుఎన్ఓ తన నివేదికలో పేర్కొంది. 90 లక్షల మందికి పైగా హెచ్ఐవి బాధితులు చికిత్స తీసుకోవడం లేదని తెలిపింది. యుఎన్ ఎయిడ్స్ ఈ మేరకు కీలక నివేదికను విడుదల చేసింది. ఎయిడ్స్ సంబంధిత అనారోగ్యంతో 2004లో 21 లక్షల మంది మృతి చెందారు. 2025 నాటికి ఆ మరణాల సంఖ్యను 2.5 లక్షలకు దిగువకు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దాన్ని అందుకోవడం కష్టమే అనిపిస్తోంది. గత ఏడాది ఈ వ్యాధి సంబంధిత అనారోగ్యంతో 6.3 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఎయిడ్స్ నివారణకు ప్రయత్నాలు జరుపుతున్నప్పటికీ ఆశించిన స్థాయిలో ఫలితాలు దక్కడం లేదు. పశ్చిమాసియా, ఉత్తరాఫ్రికా, తూర్పు ఐరోపా, మధ్య ఆసియా, లాటిన్ అమెరికాల్లో కొత్త ఇన్ఫెక్షన్లు వేగంగా పెరుగుతున్నాయి. ఆఫ్రికాలో పలు ప్రాంతాల్లో హెచ్ఐవి బాధితుల్లో యువత, కౌమారప్రాయాలు అధికంగా ఉన్నారు. ఈ వైరస్ లింగ అసమానతలకు దారితీసే ముప్పుంది. హెచ్ఐవి బాధితుల్లో సెక్స్ వర్కర్లు, పురుషులతో శృంగారంలో పాల్గొనే పురుషులు, మాదక ద్రవ్యాలను ఇంజెక్షన్ రూపంలో తీసుకునే వారి వాటా 2010లో 45%గా ఉండగా 2023 నాటికి అది 55%కు పెరిగింది. 2023 చివరి నాటికి మొత్తంగా 3.99 కోట్ల మంది హెచ్ఐవితో జీవిస్తున్నారు. వారిలో 86% మందికి తాము ఆ వైరస్ బారిన పడ్డామని తెలుసు. కేవలం 77% మంది చికిత్స తీసుకుంటున్నారు. 72% మందిలో వైరస్ బలహీనంగా మారింది. 2025 నాటికి కొత్త హెచ్ఐవి ఇన్ఫెక్షన్లు 3.7 లక్షల లోపునకు పరిమితం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే 2023లో కొత్త ఇన్ఫెక్షన్ల సంఖ్య ఏకంగా 13 లక్షలుగా నమోదైంది.